హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని వ్లాగ్స్. ఇదైతే మా అక్క తోటకోడలు వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ డే. ఇదైతే మార్నింగే లేచి టీ తాగేసిన తర్వాత అయితే ఇక్కడ మెంతం కూర పప్పు అయితే చేస్తుంది. అండ్ మేమైతే పప్పు అండ్ రైస్తో అయితే తినేసాము. తినేసిన తర్వాత ఈవినింగ్ అయితే మేమైతే మళ్ళీ బయలుదేరిపోతున్నాం మా రూమ్కి అయితే. మేమైతే ఆటో బుక్ చేసుకున్నాం, ఎందుకంటే సామాన్ బాగానే ఉన్నాయి కదా, డిమార్ట్ నుంచి తెచ్చినాయి. అవన్నీ చాలా ఎక్కువ బరువు ఉన్నాయి. మా ఆయనకు కూడా మోయనికి రాదు, అండ్ బస్కి వెళ్తే బాగానే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఎక్కాలి దిగాలని. అందుకోసమే మేమైతే ఆటో బుక్ చేసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత టీ పెట్టుకొని తాగినాం. కొంచెం హెడేక్గా ఉందని, అంటే నాకు ఎక్కడికైనా వయసు కొంచెం నెత్తిన వస్తూ ఉంటుంది. అందుకోసం టీ పెట్టుకొని తాగినాం. బ్లాక్ టీనే తాగుతున్నాం ఈ మధ్య అయితే. టీ తాగిన తర్వాత అయితే నైట్కి అయితే నేనైతే ఏమంటారు దోశ కోసం అయితే నానబెడుతున్నా. మార్నింగ్ అయితే లేకుంటే కదా, అందుకోసమని నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. ఇట్లా ఒక కప్పు మినపప్పుకి 3 కప్పుల రైస్ వేసుకొని కొంచెం శనగపప్పు కొంచెం మెంతులు యాడ్ చేసుకొని నైట్ అంతా సోక్ చేయాలి. మంచిగా వాష్ చేసుకొని 3 టైమ్స్ అట్లా వాష్ చేసుకుని, నేనైతే రేషన్ బియ్యం కదా చాలా దుమ్ము ఉంటుంది. అండ్ ముందుగా నేనైతే ముందే గ్యాస్ అండ్ సామాన్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతనే నేనైతే పప్పు అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేసి రుబ్బి దోశలు వేసుకుంటే కూడా బాగానే వస్తాయి. మేమైతే చాలాసార్లు అట్లనే చేసుకున్నాం, అర్జెంటుగా తినాలనిపించినప్పుడు అట్లా ఎప్పుడైనా ఉంటే అట్లా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేసి అయితే మేమైతే దోశలు అయితే వేసేసుకుంటాము. ఇదైతే మార్నింగ్ 4కి లేచి చూసేసరికి అయితే కరెంట్ లేకుండా, అందుకోసం మళ్ళీ పడుకొని 5కి లేచి ఇల్లంతా ఏమంటారు క్లీన్ చేసుకుందామని ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. నేను ఇక్కడ ఇల్లు ఊడ్చిన తర్వాత నిన్నటివి బట్టలు అయితే కొన్ని ఉండే, అందుకోసమని నా ఒక డ్రెస్సు అండ్ మ్యాట్స్ అవి ఉండే, అవి అయితే ఉతికిద్దాం. తర్వాత మళ్ళీ స్నానం చేసినాక నాకైతే బట్టలు అయితే ఉతకబుద్ధి కాదు, ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇక అట్నే ఉంటా. అందుకోసమని ముందే బట్టలు ఉతికేద్దామని బట్టలు అయితే ఉతికేస్తున్నాయి ఇక్కడ. తర్వాత అయితే బట్టలు కూడా అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఇక్కడ మెట్లు అయితే క్లీన్ చేస్తున్నా. ఈ స్టెప్స్ ఎంత క్లీన్ చేసినా కూడా దుమ్ము వస్తూనే ఉంటుంది, తొక్కుతూనే ఉంటారు, వస్తూనే ఉంటుంది. నేను కడుగుతూనే ఉంటా, అంటే రోజేం కడగా, అకేషనల్గా లేకపోతే నేనైతే వీక్లీ వన్స్ అట్లా కడుగుతా. అండ్ ఇక్కడైతే ఈరోజు అయితే క్లీన్ చేద్దాము. అండ్ రథసప్తం కూడా ఉంది కదా, నీట్గా కూడా ఉంటుంది. సూర్యునికి ఈరోజు నైవేద్యం పెడతా కదా బయటనే, అందుకోసమని క్లీన్ చేద్దామని నేనైతే మెట్లు క్లీన్ చేసి గుమ్మ ముందు కూడా మంచిగా మాఫ్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ తర్వాత గుమ్మ ముందు కడిగేసి వచ్చిన తర్వాత లోపల కూడా మాఫ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇల్లంతా మాఫ్ పెట్టేసిన తర్వాత అయితే బయట వచ్చి ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. నేనైతే సింపుల్గానే వేసుకుంటాను ముగ్గు ఎప్పుడైనా, ఎందుకంటే కనిపించేది ఎక్కువ ముగ్గు కూడా, అందుకోసమని అష్టపద్మ ముగ్గు వేసుకుంటున్నాను. ఇక్కడ ముగ్గు వేసుకొని వచ్చేసిన తర్వాత అయితే బ్రష్ అయితే వేసుకున్నాను. నేను ఈరోజు మా దగ్గర ఎందుకు ఎర్ర వచ్చినాయి నీళ్ళు, అసలు స్నానమే చేయబుద్ది కాలే, ఎర్ర నీళ్ళు వాసన వచ్చినాయి, కానీ చేసినాము. చేసి వచ్చేసిన తర్వాత అయితే నేనైతే ఇక్కడ ఏమంటారు పటాలు కడుగుదామని, నేనైతే పటాలు 1 మంత్కి ఒకసారి, లేకపోతే ఏమంటారు అకేషనల్గా పండగలు అట్లా ఉన్నప్పుడు అయితేనే కడుగుతా. అందుకోసమని 1 మంత్ అవుతుంది అని నేనైతే ఈరోజు పటాలు అయితే శుభ్రం చేసుకుందామని పటాలు అయితే కడిగేసాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఏమంటారు ఉతికిన ఏమంటారు క్లాత్ కూడా పరిచేసిన. అండ్ పరమాన్నం చేద్దామంటే బెల్లమన్నం చేద్దామని ముందే రేషన్ బియ్యంతోనే చేస్తున్నా, ఎందుకంటే కొంచెం మెత్తగా కావాలి కదా, ముందే రైస్ కడిగి పెట్టేసిన. అండ్ తర్వాత తురుముకున్న బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత పాలు ఒక దిక్కు మసలు పెట్టి అందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పాలు విరగొద్దు కదా, అందుకోసమని చల్లగైనాక పోసి కొద్దిసేపు వేడి చేసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత అయితే ఇక్కడ నేనైతే గుమ్మానికి అయితే పసుపు అయితే రాసుకుందామని బయటకు వచ్చి గుమ్మంకి అయితే పసుపు అయితే రాసేసుకుంటున్నాను. గడపకు గుమ్మానికి పసుపు అండ్ గడపకు కూడా పసుపు పెట్టేసి బయట అయితే ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. కుబ్బెర ముగ్గు అండ్ పద్మ ముగ్గు వేసుకుంటాను, రెగ్యులర్గానే వేసుకుంటాను నేనైతే శుక్రవారం అండ్ సోమవారం రోజు అయితే. మరి మీరు వేసుకుంటారో లేదో చెప్పేసేయండి. అండ్ బయట ముగ్గు వేసుకొని వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ దీపారాధన చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇవంతా పనులు చేసేసుకునే లోపు మా ఆయన మా పాప అయితే స్నానం చేసి అయితే వచ్చేసినారు. అండ్ నేను ఇక్కడ దీపారాధన అండ్ హారతి అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బెల్లం అనేది అయితే ప్రసాదంగా పెట్టేసిన దేవునికి. ఈరోజు రథసప్తం ఉంది కదా, అందుకోసమని టెంకాయ అయితే కొడుతున్నాను, పండగ కదా అందుకోసమని. టెంకాయ కొట్టేసిన తర్వాత అయితే నేనైతే బయట కూడా సూర్యభగవానునికి ఈరోజు అయితే నైవేద్యంగా నేనైతే బెల్లం అన్నం అయితే చేసిన, అందుకోసమని బయట అయితే హారతి ఇచ్చేసి ధూపం అయితే పెట్టేసిన తర్వాత అయితే బెల్లం అన్నం బయట పెట్టేసి వచ్చేసినాను. అంటే ఎండ ఉండే దగ్గర పెట్టాలి ఈరోజు, అందుకోసమని పెట్టేసి వచ్చిన తర్వాత అయితే నేనైతే టీ పెట్టుకొని తాగేస్తున్నాను. మా పాపకైతే ఒక దిక్కు అయితే రాగి సంగటి చేద్దామని రైస్ అయితే కడిగి పెట్టేసినాను. ఆమె కడిగి పెట్టేసి ఆమెకు తినిపించేసిన తర్వాత మా ఆయనకు పెట్టించేస్తే మా ఆయన తినేసి, మా ఆయనకైతే ఊర్లో పని ఉందని మా ఆయన వెళ్ళిండు. అంతలోపు నేనైతే మా ఆయన తినేసి వెళ్ళిన తర్వాత నేను కూడా రైస్ అండ్ నైట్ పప్పు ఉండే టొమాటో పప్పు అండ్ చిక్కుడుకాయ కర్రీ చేసిన. కరెంట్ లేకుండే కర్రీ షూట్ చేయలేకుండే, కరెంట్ పోయింది, అసలు కరెంటే ఉంటలేదు మా దగ్గర 2 డేస్ నుంచి, ఎందుకో ఏమో, అందుకని కరెంట్ లేకుండే, అందుకని షూట్ చేయలేదు. మళ్ళీ నేనైతే లంచ్లోకి టొమాటో పప్పు అండ్ చిక్కుడుకాయ కర్రీ రైస్ అయితే తినేసినాం మేమైతే.
ఆయన వెళ్ళినాక తిన్నాను. తిన్న తర్వాత అయితే చాలా సామాన్ అయితే అయినాయి. ఎందుకంటే టీ పెట్టుకునేవి, టిఫిన్ ఏం చేయలేదు. కానీ దోసపిండి అయితే రుబ్బి పక్కన పెట్టేసిన కదా, అందుకోసమని కొన్ని సామాన్ అయితే ఎక్కువనే అవుతాయి. పిండి రుబ్బి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన, ఎందుకంటే రేపటికి వస్తుంది కదా. ఈరోజు టిఫిన్ ఏం చేసుకోలే, అందుకే లేట్ అయింది. రేపైతే రిపబ్లిక్ డే ఉంది కదా, మా పాప అయితే రమ్మన్నది, రెడీ చేయాలి మమ్మీ నన్ను అయితే, అంటే భరతమాత గెటప్ అయితే వేసిందంట. అందుకోసమని పోవాలా వద్దా అయితే ఆలోచిస్తున్నా. ఈవినింగ్ వరకు చూడాలి పోవాలన్నా వద్దా అనేది అయితే. ఇంతవరకు నా వీడియో చూసిరంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేయండి. బై బై.